హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. వీడియో చూసే మిత్రులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 దాటేసి మనం 2025లోకి అడుగు పెడుతున్నాము. అన్నీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే రెడీ అయినాను, ఎందుకంటే ప్రొద్దుటూరుకు పోతా అన్నాను. మా ఊరి నుంచి ప్రొద్దుటూరుకి ఎందుకంటే మా ఫ్రెండ్స్ అందరినీ కలుద్దామని చెప్పేసి చాలా రోజులు అయిపోయింది. రోజులు అనుకోద్దు, చాలా సంవత్సరాలే అయిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత లంచ్కు బయటికి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకా ఏ రెస్టారెంట్ అనేది అనుకోలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత డిసైడ్ అవుదాము. ముందు అయితే వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ప్రొద్దుటూరుకు వచ్చినాను, ఫ్రెండ్స్ అందరినీ కలిసినాను. ఇంకో ఫ్రెండ్ మాత్రం జమ్మలమడుగు నుంచి రావాలి, తన కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మా ఫ్రెండ్స్ అయితే నా షూ తీసుకోవాలని అంటున్నారు. పనిలో పనిగా ఏ రెస్టారెంట్ డిసైడ్ చేయండి అని మాట్లాడుతున్నాము. పెద్ద చర్చలే జరిగినాయి అనుకోండి ఏ రెస్టారెంట్కి వెళ్ళాలని. ఫైనల్గా సీమ రుచులకి ఎతికినా వచ్చినాము. మరీ అంత సీరియస్ డిస్కషన్ ఎతికినా కాదు, ఏదో ఫార్మాలిటీగా మేము కలవడానికి ఒక మంచి రెస్టారెంట్ కావాలి, మంచి ఫుడ్ కావాలని చెప్పేసి వచ్చినాము. ఈ రెస్టారెంట్ శివాలయం సర్కిల్ దగ్గరలోనే ఉంటుంది. రెస్టారెంట్ ఎంట్రన్స్లోనే ఇదేదో రైల్ ఇంజిన్ పెట్టినారు డెకరేషన్ కోసం ఏమనుకున్నాను, కానీ లోపల ఫుడ్ ఐటమ్స్ కుక్ అవుతున్నాయి. ఇప్పుడే సెకండ్ ఫ్లోర్లో అడుగు పెట్టినాము. ఇక్కడ స్టార్టింగ్లోనే ఒకటి బటర్ఫ్లై సింబల్ అయితే ఉంది. అక్కడ 2 ఫోటోలు అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాము. మన వాళ్ళు అయితే తాపీగా సోఫాలో కూర్చున్నారు. ప్లేసెస్ ఉన్నాయని అడిగినాము, ఉన్నాయని చెప్పినారు. ఇక్కడ కార్నర్లో ఒకటి గ్లాసెస్ తోటి ఎడ్జ్లో మంచి వ్యూ తోటి ఉంటుంది. ఆ ప్లేస్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఏసీ అయితే ఆన్ చేయలేదంట, టైం పడుతుంది సార్ అని చెప్పినారు. మా ఫ్రెండ్స్ అందరం మ్యాక్సిమం అందరూ ఇంట్రోవర్ట్సే, మరీ అంత కెమెరాని ఫేస్ చేసేంత వాళ్ళమేం కాదు. స్లోగా అయితే ఈ మధ్యనే అలవాటు పడినాము. ఇంకా నేను కూడా ఈ మధ్యనే కెమెరాని ఫేస్ చేసి ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడ ఎదురుగా ఒకటి చిన్న లిఫ్ట్ ఉంది చూడండి, అది గుర్తుపెట్టుకొని మనం దీని గురించి అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు స్టార్టింగ్లో చూసిన గ్రామ్ ఫోన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ముందే ఎదిగిన మన వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. ఇక్కడ అయితే మన వాళ్ళతో కొన్ని ముచ్చట్లు పెడదాము. మన వాళ్ళు అయితే చాలా డీప్ డిస్కషన్స్లోనే ఉన్నారు. మనోడు షూ తీసుకోవాలని చెప్పినాను కదా, దాని గురించి బాగా డీప్గా డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళిద్దరితో తిరిగినావు అంటే నీ లైఫ్ సత్యనాశ అవుతుంది బిడ్డ అని. నిజమే, కానీ ఎప్పుడన్నా ఏమన్నా అన్నారా నేను? అది నా నేచర్ రా, నా 2 కళ్ళు రా. మీరు మిమ్మల్ని మర్చిపోతానారా నేను? ఇది అయిన తర్వాత ఇంకా న్యూ ఇయర్ ప్లాన్స్ ఏంటి ఈసారి అని చెప్పేసి 9 వరకు తిరిగి మీటింగ్ పెట్టుకుంటున్నాం. 9 నుంచి 12 స్ట్రాటజీ మీటింగ్స్, 12 నుంచి 4 వరకు ఇంటర్నేషనల్ కాల్స్, 4 నుంచి 5:30 రెస్ట్ తీసుకుని మళ్ళీ 6కు బయలుదేరి. ముందే ఎతికిన స్టార్టర్స్ చెప్పినాము, అవి వచ్చే లోపల ఒక ఇంట్రో ఎతికిన ముగిద్దాం. మీరు మన ఫస్ట్ వీడియోలో చూసింటారు కదా, మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తున్నాం అని చెప్పేసి అతను ఇతను వచ్చేసి కమల, ఇతను వచ్చేసి వెంకట సురేష్. బ్రహ్మంగారి మఠం బ్లాగ్స్ చూసినారు కదా, దాంట్లో ఉంటాడు. అంటే ఆ రోజు వచ్చినాడు మాతో పాటు, బ్లాగ్లో ఎక్కడ కనిపించలేదు అనమాట. ఇతను విజయ్. బ్రహ్మంగారి మఠం బ్లాగ్ సెకండ్ టైం అయినప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. స్టార్టర్స్ చెప్పి కూర్చునే లోపు ముందైతే కీరా దోశ, ఆనియన్, లెమన్ అయితే పక్కన పెట్టినారు. దాని తర్వాత అయితే ఒకటి రైతా బౌలు, ఇంకా అలానే ఒకటి కర్రీ అయితే తీసుకుని వచ్చినారు.
స్టార్టర్స్‌లో బేబీ కార్న్, పన్నీర్ తీసుకున్నాము. ఇంకా మెయిన్ కోర్స్‌లోకి వచ్చేసి పన్నీర్ బిర్యానీ అయితే తీసుకున్నాము. స్టార్టర్స్ అయితే టేస్ట్ ఎక్సలెంట్‌గా ఉన్నాయి. మస్ట్ ట్రై అని చెప్పుకోవచ్చు. మన మామ నేనైతే పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము. మిగతా వాళ్ళు అయితే నాన్ వెజ్ లవర్స్. ఇంకా ఆ స్మెల్ అరోమా అయితే మామూలుగా లేదు. పొగలు పొగలు కక్కుతుంది. తినే స్టార్టర్స్ కూడా మర్చిపోయి మెయిన్ కోర్స్‌లోకి ఎంటర్ అయ్యేసరికి పన్నీర్ బిర్యానీ ఆ రేంజ్‌లో ఉందన్నమాట. ఇంకా ముందైతే మనము పన్నీర్ బిర్యానీ అలా పెట్టేసుకొని ఇంకా కొంచెం అట్లా లైట్‌గా కర్రీ అయితే వేసుకుందాము. ఇప్పుడే తిన్నాము. టేస్ట్ అయితే నరగ్గొట్టేసింది. బిర్యానీ అయితే చాలా బాగుంది. ఏమంటే కొంచెం స్పైసీగా ఉంటే బాగుండిందో అనిపించింది. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. 1, 2, 3, 4 మాకు పెళ్ళైంది. ఈయన తొందరగా పెళ్ళి అవుతుంది. సోన్ పాప ఇచ్చారు. వీడియో స్టార్టింగ్‌లో ఒక చిన్న లిఫ్ట్ ఉందని మాట్లాడుకున్నాం కదా! అది ఇదే. ఈ రెస్టారెంట్‌లో ఉండేది 3 ఫ్లోర్‌లు. ఒక మంచి ఆలోచన చేసినారు. ఏవైనా ఫుడ్ ఐటమ్స్ కావాలంటే కింది నుంచి రావాలంటే ఈ లిఫ్ట్ పెట్టినారు. ఇంకా ముందైతే మనం చూసిన రిసెప్షన్‌లో ఒకటి గ్రామోఫోన్ ఉంది కదా! ఇది డెకరేషన్‌కి ఏమో ఉంచినారేమో అనుకున్నాను. కానీ ఇది రియల్‌ది. మనోడు అయితే తిప్పి దీన్ని ట్రై చేస్తున్నాడు. కానీ వర్క్ అవ్వలేదు. వర్క్ అయ్యేది కానీ చాలా రోజులు అయిపోయిందంట. నేనైతే ఫస్ట్ టైం గ్రామోఫోన్ చూడడము. ఈ రెస్టారెంట్ శివాలయం సర్కిల్ దగ్గరలోనే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా! నిర్మల బేకరీకి ఆపోజిట్‌లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంటికి వెళ్తా ఉన్నాము. చివరిగా కొన్ని మాటలు, మనకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం మనం హార్ట్‌ఫుల్‌గా ఉండగలిగేది. ఇక్కడ ఉన్న నవ్వుల వెనకాల లైఫ్‌లో ఎదగడానికి పడిన కష్టాలు ఎన్నో ఉంటాయి. చిన్న ఇన్సిడెంట్ అయితే గుర్తుకొచ్చింది. వివేకానందుల వారు రామకృష్ణ పరమహంసుల వారు వచ్చింటికి నా భవిష్యత్తు గురించి చెప్పండి స్వామి అని పోయినాడంట. పోయినింటికి ఆయన ముందు నీ గురించి చెప్పాలంటే నీ స్నేహితులను పిలుచుకొని రా అని చెప్పినాడంట. నీ వ్యక్తిత్వం ఏంటో తెలుసుకోవాలంటే ముందు నీ స్నేహితులు ఎవరో చెప్పు అని అంటారు. అందుకే పెద్దోళ్ళు. ఇంతవరకు వీడియో చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.